దేశ రాజకీయ వ్యవస్థలో అంటే ఇప్పుడు మనం ఏదైతే అంచనా వేసామో ఆ అంచనా మొత్తం కూడా తారుమారు అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న ఇచ్చిన తీర్పు చాలా చిన్న తీర్పు కాదు. అరవింద్ కేజ్రీవాల్ గారు పడ్డ కన్నీళ్ళు పెట్టిన అంశం కావచ్చు, లేకపోతే ఆ రోజు మన ఢిల్లీ ఎన్నికల్లో నేను విశ్లేషణ చేసినట్టు ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ గెలుస్తారని నేను భావిస్తే ఆయన ఓడిపోయారు. సో ఇదంతా కూడా సుదీర్ఘకాలంగా కేవలం కేవలం కొంతకాలం కాదు, 2 ఎలక్షన్స్కి ప్రభావితం చేసిన కేసు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత డ్యామేజ్ జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోవడానికి కూడా ఒక ప్రధానమైన కారణం. సో మనం నిన్న ఈ లిక్కర్ కేసు కనుక ప్రధానంగా చూస్తే, ఢిల్లీ లిక్కర్ కేసులో మొత్తం 23 మందికి ఓటు ఇచ్చారు. కేసును కొట్టివేసింది ఢిల్లీ అవెన్యూ కోర్టు. దర్యాప్తులో సిబిఐ తీరును తప్పుపట్టింది న్యాయస్థానం. అంటే సరైన ఆధారాలు లేకుండా కేసును ఫైల్ చేశారు అనేది ప్రధానమైన ఏవైతే మనకి కోర్టు చెప్తుంది. సిబిఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన ఆధారాలు చూపించట్లేదు. బ్రదర్ ఇలా ఇలా రావచ్చు కూడా మీరు. సిబిఐ సరైన ఆధారాలు చూపించట్లేదని అంటే తొలిసారి దేశంలో ఎక్కడ కూడా ఏ సిబిఐని కూడా ఒక కోర్టు ఇలా ఈ రకంగా అడగలేదు. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ ఈ 23 మందిలో ప్రధానంగా 3 ప్రధానమైన వ్యక్తులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు, అదేవిధంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అదేవిధంగా కవిత గారు. ఈ 3 కూడా చాలా పెద్ద వ్యక్తులు, అంటే దేశ రాజకీయాల్లో బాగా గుర్తింపు ఉన్న వ్యక్తులు. సో ఇక్కడ కనుక మనం చూస్తే మాత్రం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కూడా బీజేపీ కుట్ర మీద సత్యం గెలిచిందని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. మోడీ, అమిత్ షా గారు ఇద్దరు కూడా దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను అరవింద్ కేజ్రీవాల్ అడగడం చాలా పెద్ద విషయం. అది మా మీద ఈ సిబిఐ, ఈడీ 2 కూడా బలప్రయోగాలు చేశారు, వాళ్ళ అస్త్రాలు ప్రయోగించారని కూడా చెప్పడం జరిగింది. సో ఇదొక ప్రధానమైన అంశం. అదేవిధంగా మీరు ఇంకో అంశం ఏంటంటే, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ఢిల్లీ లిక్కర్ కేసు కారణం అంటే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఢిల్లీ లిక్కర్ కేసు. ఎందుకంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మనీష్ సిసోడియా సుమారుగా 17 నెలలు జైల్లో ఉన్నారు. ఎలక్షన్స్ ముందే 17 నెలలు ఉన్నారు. అంటే ఒక సంవత్సరం 5 నెలలు జైల్లో ఉన్నారు మనీష్ సిసోడియా, ఆయన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి. అదేవిధంగా కేజ్రీవాల్ కూడా సుమారుగా 5 నెలలు ఆయన పదవికి రాజీనామా చేసి వేరే మహిళని సీఎం చేసి ఉంచారు 5 సంవత్సరాలు. అంటే బీజేపీ నాయకులు ప్రధానంగా ఎలిగేషన్ చేశారు ఆ రోజు. ఏమనంటే, ఇంత అవినీతి ఉండి కూడా మీరు ఎందుకు ఈ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు, అలా కొనసాగించొద్దు అని చెప్పి గొడవ చేస్తే అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా రాజీనామా చేసి ఒక మహిళని ఆ రోజు ముఖ్యమంత్రి చేశారు. కానీ చివరికి ఇంకో ప్రధాన అంశం ఏంటంటే, అరవింద్ కేజ్రీవాల్ గారిని మార్చి 21న అరెస్ట్ చేశారు. అదేవిధంగా పోలింగ్ మార్చి 29 జరిగింది. అంటే ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో ఆ ఎలక్షన్ కోడ్ వచ్చిన 5 రోజులకి అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. అసలు ఎలక్షన్ కోడ్లో అరెస్ట్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోను. అంటే ఇక్కడ వాంటెడ్గా ఎప్పుడో కేసు నమోదైనా దానికి ముందు 5 నెలలు, సంవత్సరం 5 నెలలు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా సరే, మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఇచ్చిన 5 రోజులకి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం అనేది ఇక్కడ ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ గారి మీద కుట్ర జరిగింది అనేది అందరు నమ్మడానికి ఒక ప్రధానమైన ఆధారం. అది కేజ్రీవాల్ గారు నిన్న కన్నీరు పెట్టారు. ఈ వ్యవస్థలను చూసి, ఈ పరిస్థితిని చూసి కన్నీళ్ళు పెట్టారు. మాలాంటి వ్యక్తికి చాలా బాధ కలిగింది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రధానంగా దేశ రాజకీయాల్లో ప్రధానమైన 3వ ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను మార్పును తీసుకొచ్చిన వ్యక్తి. అంటే 2 ప్రధాన అంశాలు, ఒకటి బీజేపీ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ. అలా కాకుండా 3వ ప్రత్యామ్నాయంగా 2 పార్టీలు కాదని 3వ ప్రత్యామ్నాయంగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఎదగడం జరిగింది. ఆ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి శీలా దీక్షిత్ ఎంత బలమైన కాంగ్రెస్ నాయకులు, అలాంటి కాంగ్రెస్ వాదనను కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడించి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ రోజు ఢిల్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినా సరే అరవింద్ కేజ్రీవాల్ అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని కూడా ఓడించి ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. సో 4వసారి ప్రయత్నం చేసినప్పటికల్లా పూర్తిగా ఆయన మీద ఎలిగేషన్ తీసుకొచ్చారు. ఏ అవినీతి అంశాల మీద అయితే అరవింద్ కేజ్రీవాల్ గారు బలంగా పోరాటం చేశారో, ఏ అవినీతి అంశం మీద అయితే అరవింద్ కేజ్రీవాల్ సుదీర్ఘకాలం పోరాటం చేశారో, ఏ అవినీతికి వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ పోరాటం చేశారని పూర్తిగా ఆయనకి మద్దతు ఇచ్చారో, అదే అంశం మీద బీజేపీ ఆయన అరెస్ట్ చేయడం, ఈ యొక్క లిక్కర్ కేసులో ఆయన ఇరికించడం, ఇవంతా కూడా అంటే ఇంత లాంగ్ టైం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు మళ్ళీ ఓడిపోవడానికి ఇది ఒక ప్రధానమైన కారణమైంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది లిక్కర్ కేసు వల్ల అంటే అది పూర్తిగా అవాస్తవం. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి లిక్కర్ కేసు 80%, కానీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి లిక్కర్ కేసుకి పెద్ద సంబంధం లేదు. కానీ కవిత గారు ఓడిపోవడానికి లిక్కర్ కేసు కారణం, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి లిక్కర్ కేసు కారణం లేదు. సో ఎందుకంటే అనేక అంశాలు మన ఫ్యాక్టరీ ఆ రోజు చెప్పాం.
కవిత గారు సీఎం అవ్వాలంటే ఇప్పుడు అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న రాజకీయ వాతావరణాలు ఎప్పటికప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతుంటాయి. ఇక్కడ 2 ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. 4వ పార్టీకి కవిత అవతరించాలి. జనసేన పార్టీ నేను చెప్తాను సీఎం అవుతానండి అని. నేను ఏమన్నానంటే ప్రాక్టికల్గా అది చాలా టఫ్. ఇప్పుడు జనసేన పార్టీ ఎంత పబ్లిక్ ఆయనకి ఓట్ బ్యాంక్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఆయన తెలుగుదేశం పార్టీ కాదని, వైసీపీ పార్టీ కాదని మూడో జనసేన పార్టీగా నిలబడడానికి 10 ఏళ్ళు కష్టపడితే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవడానికి 10 ఏళ్ళు పట్టింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఎమ్మెల్యే అవడానికి 10 ఏళ్ళు పట్టింది. అప్పుడు కవిత గారు లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అవడానికి ఎంత టైం పడుతుంది? అది సీఎం కానీ నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవడానికి 10 ఏళ్ళు పట్టింది కదా, కవిత గారు ముఖ్యమంత్రి అవడానికి అంత టైం పడుతుంది అంటాను. అంటే ఇప్పుడు కేవలం బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు ఉన్నాయనుకో, 3వ పార్టీకి అవకాశం ఉంటుంది. ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. కవిత గారి పార్టీ 4వ పార్టీ పెట్టారు. తీన్మార్మల్ గారు ఒక పార్టీ పెట్టారు. సో ఈ 4 పార్టీలు దాటుకొని కవిత గారు రావాలంటే అది అంత ప్రాక్టికల్గా అంత చిన్న విషయం కాదు. ఈరోజు దేశంలోని మన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడానికి ఇండియా కూటమి పెట్టుకొని నిలబడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కవితకి ఈరోజు రాజకీయాలు ఈ పార్టీలు పెరిగే కొలది చాలా సమస్యలు వస్తాయి. అంత 3వ ప్రత్యామ్నాయం 4వ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలంటే అది ప్రాక్టికల్గా అంత చిన్న విషయం కాదు. ఇంకా సార్ అట్లాగే పార్టీల పరంగా బాగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ కానీ కవిత గారు కానీ అక్కడ ఢిల్లీ ఆయన కింద ఉన్న చాలా మంది తప్పించి ఆ టయానికి లిక్కర్ స్కామ్ లేపి 18 సెల్ ఫోన్లు దొరికిన ఆధారాలన్నీ కఠినంగా ఉన్నాయని కోర్టు ముందు సబ్మిట్ చేస్తే 4 నెలల తర్వాత దగ్గర 8 నెలల తర్వాత కోర్టు తీర్పు అలా ఇవ్వటం, అప్పుడు ఒప్పుకుని ఇప్పుడు మార్చేయడం అనేది రాజ్యాంగం పరంగా మీరు ఒకసారి ఆలోచిస్తే రాజకీయమే జరుగుతుంది అన్న ఫీలింగ్ సామాన్యులు అనిపిస్తుంది. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు మన ఆయిషా హత్య కేసు ఉంది. ఆయిషా మేరా హత్య కేసు 19 సంవత్సరాలు జ్యుడిషియల్లో నడిచింది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. నిన్న ఆయిషా మేరా గారి తల్లి మాట్లాడుతుంటే ఆమె ఏడుస్తుంది. 19 సంవత్సరాలు మేము జ్యుడిషియల్లో తిరిగాము, మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఆమె వాళ్ళ అస్థికలు ఇచ్చారన్నమాట ఆమెకి ఏది చేయమని. అంటే ఆమె ఏడుస్తూ కూడా ఏం చెప్తుందంటే నిజాన్ని మేము సమాల్ చేయాలా అని వాళ్ళ తల్లి ఏడుస్తుంది. అంటే జ్యుడిషియల్ వ్యవస్థలో ఈరోజు మొన్న హీరోయిన్ కూడా హైదరాబాద్లో జరిగిన హీరోయిన్ పేరు ఏం పేరు పంజాగుట్లో ప్రత్యూష కేసు ఎన్ని 20 సంవత్సరాలు. ఆమె కూడా ఏం చెప్తుంది? 2 అంశాలు ఇక్కడ జ్యుడిషియల్లో. ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవిడెన్స్ తీసుకున్నారు, వాటిని కోర్టుకి సబ్మిట్ చేశారు అని చెప్తున్నారు. పోలీసులు ఏమో కోర్టుకి సబ్మిట్ చేశారంటారు, పోలీసులు ఏమో వీళ్ళకి ఇచ్చామన్నారు. సో ఈ సాక్ష్యాలు తారుమారు అవుతున్నాయి, పోలీసులు కోర్టుల మధ్య సాక్ష్యాలు తారుమారు అవుతున్నాయి అనేది ప్రత్యూష హత్య కేసులో తల్లి ఆరోపణల, మన హీరోయిన్ అంశంలో కూడా తల్లి ఆరోపణలు అని న్యాయ వ్యవస్థ మీద రీసెంట్లీ కూడా న్యాయ వ్యవస్థలో అవినీతికి సంబంధించిన ఒక అంశాన్ని ఒక 8th క్లాస్ సంబంధించిన బుక్స్లో రికార్డ్ చేస్తే దాన్ని మళ్ళీ ఆపించారు. న్యాయ వ్యవస్థలో అవినీతి లేదని సుప్రీంకోర్టు చెప్పుంటే ఇంకా బాగుండు. సో మొన్న సిట్టింగ్ జడ్జిలో ఇంట్లోనే ఆ రోజు డబ్బులు దొరికాయి 1000 కోట్లు. అంటే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకాలు తగ్గిపోతున్నాయి. సో రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. మనకి అదేంటి సుప్రీంకోర్టులో వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థలో కూడా కొలేజియం వ్యవస్థలో కూడా 3-4 తరాల నుంచి ఉన్నారు అనే అంశం మీద చాలా పెద్ద వివాదం జరుగుతుంది. కొలేజియం వ్యవస్థ, సుప్రీంకోర్టులో జడ్జిలు నియమించే కొలేజియం వ్యవస్థలో కూడా 3-4 తరాల నుంచి ఉంటున్నారు అనేది ఒక ప్రధానమైన ఎలిగేషన్. అంటే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి ఎక్కువ నమ్మకాలు లేకపోవడం. ఇప్పుడు ఆయిషా మేరా హత్య కేసు అంత సంచలనంగా మారింది. ఆ హీరోయిన్ అంశం మీద పెద్ద పెద్ద కేసులు అవి. అలాంటి కేసుల్లో కూడా న్యాయం జరగలేదు అని వాళ్ళ తల్లిలే స్వయంగా ఆవేదన చెందుతున్నారు. సో వాటికి ఎవరు సమాధానం చెప్తారు? ఇక్కడ కవిత గారు ఓడిపోవడానికి, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కవిత గారి కారణం అనేది నేను కేటీఆర్ గారు చెప్తున్న అంశం. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే కవిత గారి మీద కేసు నమోదు చేసింది 2022 జూలైలో. కవిత గారు అరెస్ట్ అయింది 2024 మార్చిలో, అంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత. ఇక్కడ పోలింగ్కి కవిత గారు ఎఫ్ఐఆర్కి 1 సంవత్సరం 4 నెలల సమయం ఉంది. ఈ 1 నెల 4 సంవత్సరం దూరంలో, 1 సంవత్సరం 4 నెలల దూరంలో కవిత గారి కేసు ఎఫెక్ట్ పడలేదు. కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత అది వివాదం అయింది తప్ప కేవలం ఎఫ్ఐఆర్ చేసిన కవిత గారి మీద వివాదం జరగలేదు. అంటే కొంత ట్రోల్స్ జరిగాయి, ఇవన్నీ జరిగాయి. కానీ అది కవిత గారు ఓడిపోవడానికి జరిగింది తప్ప బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి.
కేవలం కవిత గారిని లిక్కర్ కేసులో ఉండడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్తుంది ఏదైతే ఉందో, నేను కవిత గారు చెప్పిన అన్ని విషయాలు కరెక్టే. అంటే మోడీ గారే కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ తప్పించారు. ప్లస్ ఇక్కడ రాజకీయం అంతా నడుపుతుంది మోడీ గారే. కాంగ్రెస్ పార్టీ రావడానికి కూడా కారణం మోడీ గారే అనే విమర్శలు కూడా వస్తున్నాయి ఈ లిక్కర్ స్కాములు బయట రావడం వల్ల. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు మొన్న 2024 పార్లమెంట్ ఎలక్షన్ కనుక మనం లోతుగా పరిశీలిస్తే, ఆ రోజు దేశంలోనే అరవింద్ కేజ్రీవాల్ గారికి ప్రధానమంత్రి అవ్వాలని 12% కోరుకున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని 8% కోరుకున్నారు. సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారికి ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేయలేదు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ భాగస్వాములైనప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు సపోర్ట్ చేయలేదు? రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేయాలి కదా. రాహుల్ గారు ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఆ రోజు ఢిల్లీ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేయలేదు. రాహుల్ గాంధీ అసలు బీజేపీ, నేనేమంటానంటే అరవింద్ కేజ్రీవాల్ని ఓడించింది బీజేపీ పార్టీ కాదు, ఢిల్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడించింది అంటాను నేను. ఎందుకంటే ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అయినప్పుడు, బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు అరవింద్ కేజ్రీవాల్ని సపోర్ట్ చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ రేపు ఇండియా కూటమిలో ప్రధానమంత్రి అవుతారేమో అన్న ఫీలింగ్ రాహుల్ గాంధీ గారిలో ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు అరవింద్ కేజ్రీవాల్ గారికి. ఇప్పుడు మమతా బెనర్జీ గారు కూడా ఎస్ఆర్ మీద బలంగా పోరాడుతున్నారు. కానీ మమతా బెనర్జీ గారు కూడా రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్ జరుగుతుంది, అన్నాడీఎంకే. స్టాలిన్ గారు కూడా రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేయట్లేదు. ఎవరికి సపోర్ట్ చేయకుండా కేవలం ఇండియా కూటమి అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసమే ఇండియా కూటమి ఉండదా? రాహుల్ గాంధీ ఎప్పటికైనా ఇంకో 30 సంవత్సరాల తర్వాతైనా రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అవ్వాలా? ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తే, ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళకి అవకాశం కల్పించాలి. మీరు అడిగిన ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క జడ్జిమెంట్ తర్వాత రాజకీయం మారిపోతుంది. ఎలా మారిపోద్ది అంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వెనకపడతారు, అరవింద్ కేజ్రీవాల్ ముందు వెళ్తారు. బీజేపీ పార్టీని ఎప్పటికైనా ఓడించేది అరవింద్ కేజ్రీవాల్ గారే, రాహుల్ గాంధీ గారు కాదు అన్న వాదన బలంగా ఇప్పుడు తీసుకెళ్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా నేషనల్ మీడియాలో అదే చర్చ జరుగుతుంది. ఓకే సార్, అంటే రాహుల్ గాంధీ గారికి ప్రాణ భయం, ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి జరిగినట్టు ప్రాణ భయం ఉంది కాబట్టి ఆయన వెనక్కి లాగుతున్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. నిజమేనంటారు? అది కాదు, ప్రాణ భయం వల్ల ఆయన వెనక్కి తగ్గుతున్నారు అని విమర్శలు వస్తున్నాయి. అది కాదు. కానీ రాహుల్ గాంధీ గారు మొన్న నేను 2023లో ప్రధానమంత్రి అవుతారా అంటే సిగ్నేచర్ ఛానల్లో ఒక వీడియో చేశాను. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంది. ఇండియా కూటమి లీడ్ తీసుకున్నా సరే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని. ఎందుకు ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ గారు, చంద్రబాబు నాయుడు గారు, స్టాలిన్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ రాహుల్ గాంధీ గారు లీడ్ చేయలేకపోతున్నారు, కలుపుకొని ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అది మనం ఆ రోజు చెప్తున్న అంశం. సో రాహుల్ గాంధీ గారు ఏంటంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేకత బేస్ మీద కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ని తీసుకొని ఆయన గెలవాలని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మొన్న ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్ జరుగుతుంది కదా, 60% సీట్లు 50% సీట్లు కాంగ్రెస్ పార్టీ రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితుల ప్రకారం 50% సీట్లు కానీ 40% సీట్లు కానీ ఎలా ఇస్తారు? సో ఏపీలో కూడా అంతే. అంటే దేశంలో ఎక్కడ, ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ జరిగాయి, బీహార్లో నితీష్ కుమార్ గారు మళ్ళీ గెలిచారు. దానికి కారణం ఏంటి? ఇండియా కూటమి బలంగా లేకపోవడం. రాహుల్ గాంధీ గారికి మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు కావాలన్నారు. ఎక్కువ సీట్లు ఎక్కడ ఇస్తారు? పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు తక్కువ సీట్లు ఒప్పుకోవాలి, అయినా ఎక్కువ సీట్లు అడుగుతున్నారు. అప్పుడు ఇండియా కూటమి ఎలా లిఫ్ట్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుంది? అలాంటి వాతావరణం ఇప్పుడు లేదు. కాబట్టి అలాంటి విషయంలో రాహుల్ గాంధీ గారు వెనక్కి తగ్గి, ఇప్పుడు తమిళనాడులో కూడా అదే అన్నారు. 30% తమిళనాడు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వినిపిస్తుందా? పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ జరుగుతుంది, అక్కడెక్కడైనా కాంగ్రెస్ పార్టీ వినిపిస్తుందా? వినిపించట్లేదు. ఎందుకు వినిపించట్లేదు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు కావాలి. ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు, పరిస్థితులు ఇప్పుడు ఈ రోజుల్లో లేవు. ఓకే సార్, అట్లాగే మరి రేపు నెక్స్ట్ 29లో కాంగ్రెస్ పార్టీగా, బీఆర్ఎస్ గా లేదా కవిత గారిగా వీళ్ళ కుటుంబం మళ్ళీ కలిసిపోయిద్దా? ఏం జరగబోతుంది అంటారు తెలంగాణలో? అంటే కవిత గారు ఫస్ట్ కూడా చెప్పారు, కవిత గారు ఎప్పటికైనా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కేసీఆర్ గారు కూడా నిన్న కేటీఆర్ గారు చెప్తున్నారు, కేసీఆర్ గారు త్వరలో బయటకు వస్తారు, పుల్లా బయటకు వస్తారని చెప్పారు. సో ఇంకో అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది రేపు ఈ ఎలక్షన్స్లో, మన గ్రేటర్ ఎలక్షన్స్లో 100%. రేపు భవిష్యత్తులో కూడా, రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు పొత్తు పెట్టుకుని బలంగా వెళ్తాయి. ఎందుకంటే అక్కడ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి బలమైన ఓట్ బ్యాంకింగ్ లేనప్పుడు, పార్టీ వీక్ అయినప్పుడు ఖచ్చితంగా జనసేన పార్టీ బలం పుంజుకుంది. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలుసుకొని రేపు ఇక్కడ గ్రేటర్ ఎన్నికల్లో వెళ్తుంది. రేపు 23-29 ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి. ఇంకో అంశం ఏంటంటే కవిత గారు గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు, అంటే నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పిన వ్యాఖ్యలు, ఆమె చెప్పిన తర్వాతే వచ్చిన ఈ జడ్జిమెంటు, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని
రేపు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అవనివ్వకుండా లేదా కాంగ్రెస్ పార్టీని లేపకుండా అరవింద్ కేజ్రీవాల్ గారిని లిఫ్ట్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు బీజేపీ పార్టీకి. అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా, లేదా రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా అన్న అంశం తీసుకొస్తే ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ గారికి ఎక్కువ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒక లెక్చరర్, ఆయన లెక్చరర్ మైండ్ తప్ప సరైన రాజకీయ మైండ్ లేకే ఆయన ఇన్ని కష్టాలు పడుతున్నారని కూడా అంటున్నారు. దాని గురించి మీరేమన్నారు? ఆయన ఐఆర్ఎస్ సో ఆటోమేటిక్గా ఆయన ఐఏఎస్తో సమానం. అరవింద్ కేజ్రీవాల్ గారు లేక కాదు, అంటే ఆయన పెద్ద వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి. దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా 95లో థర్డ్ పాయింట్ తీసుకొచ్చారు తప్ప ప్రత్యేకంగా మూడో పార్టీని ఎక్కడ ఎదగలేదు దేశంలో. అదే అంటున్నాను, దేశ రాజకీయ వ్యవస్థలో ఒక రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం తీసుకురావాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మూడో ప్రత్యామ్నాయం తీసుకురాలేకపోయారు. అలాంటిది దేశంలోనే మూడో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తీసుకొచ్చారు. విద్య వైద్యంలోనే 50% బడ్జెట్లో కేటాయించారు. 45 అబో విద్యా వైద్యానికి 40%. ఇప్పుడు మన తెలంగాణలో ఎంత కేటాయిస్తున్నారు, ఏపీలో ఎంత కేటాయిస్తున్నారు విద్యా వైద్యానికి. సో అంటే ఇలా కూడా రాజకీయం చేయొచ్చు, రాజకీయ వ్యవస్థలో ఇంత మార్పు తీసుకురావచ్చు అని చెప్పి ఆయన ప్రయత్నం చేశారు. అరవింద్ కేజ్రీవాల్కి ఆ ఇమేజ్ ఉండడానికి కారణం ఏంటంటే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఆయన తీసుకొచ్చారు. చాలామంది రాజకీయ వ్యవస్థలో మార్పు కావాలని కోరుకుంటారు, కానీ అందరూ ప్రయత్నించినా అందరూ మార్పు తీసుకురాలేరు. కానీ అరవింద్ కేజ్రీవాల్ గారు తీసుకొచ్చారు. అందుకే అరవింద్ కేజ్రీవాల్ గారు వ్యవస్థల మీద, ఐడియాలజీ మీద, సిద్ధాంతాల మీద, ఆలోచన విధానం మీద ఫైట్ చేస్తారు తప్ప కేవలం మీరు వేరే పార్టీ కోసం చెప్తుంటారు సో అలాంటిలాగా ఆయన వ్యవహరించే వ్యక్తి కాదు. అందుకే ఇప్పుడు బీజేపీ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ అంటే ఇష్టం ఉండదు, కాంగ్రెస్ పార్టీకి కూడా అరవింద్ కేజ్రీవాల్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే రేపు ఇండియా కూటమిలో రేపు భవిష్యత్తులో ఎప్పటికైనా అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీ గారితో హోరాహోరీ ఉండొచ్చు ప్రధానమంత్రి అవకాశంలోనే. సో అదేవిధంగా అంత పెద్ద బీజేపీ పార్టీని కూడా ఆయన ఓడించారు. కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ వైపు ఉంది. అందుకే రెండు పార్టీలు కూడా అరవింద్ కేజ్రీవాల్ నచ్చదు.